భూత్పూర్ మున్సిపాలిటీలో గల అమిస్తాపూర్ గ్రామ శివార్లో గల 527 సర్వే నెంబర్ నల్లగుట్ట అనే భూమిని గత పాలకులు అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కొంతమంది వ్యక్తులకు ఆ భూమిని కేటాయించి కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేటాయించి పర్సెంటేజ్లు పంచుకునేటటువంటి విధంగా ఆ రోజు ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీ ఆ రోజు దీన్ని అడ్డుకొని ఆ రోజు అడ్డుకున్నందుకు మళ్ళీ ఆ రోజు ఆగిపోయినటువంటి విషయం. మళ్ళా ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్త ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనే ఎమ్మెల్యే మళ్ళా పర్సెంటేజు ప్రకారంగా మాట్లాడుకొని కొంతమంది వ్యక్తులకు కందూరు నారాయణ అనే కుటుంబ సభ్యులకు అలాట్మెంట్ చేసి ఇద్దరు సగం సగం పంచుకునే విధంగా మాట్లాడుకున్నటువంటి వాస్తవాలు బయటికి రావడంతో మళ్ళీ మేము ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఈ 527 సర్వే నెంబర్ నల్లగుట్ట అనేది అమిస్తాపురం గ్రామ శివార్లో ఉంది, మున్సిపాలిటీ శివార్లో ఉంది, రోడ్డుకు దగ్గర ఉంది. కోట్ల రూపాయలు, 1 ఎకరం ₹1 కోటి పోయేటటువంటి భూమిని ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నా, నీవు ఆ భూమిని ఎవరికైనా ప్రైవేటు వ్యక్తులకు నీవు అప్పచెప్తే 1 ఇంచు కూడా మళ్ళా రిటర్న్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. వచ్చేది మా ప్రభుత్వమే, బీజేపీ పార్టీ ప్రభుత్వం కనుక 1 ఇంచు కూడా మళ్ళీ వదలకుండా మళ్ళా ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రభుత్వ అవసరాలకు పేద విద్యార్థులకు హాస్టళ్లకు కానీ, పేదలకు ప్లాట్లకు కానీ, గవర్నమెంట్ ఆఫీసులకు కానీ అలాట్మెంట్ చేయడానికి అది అవకాశంగా ఉంటుంది కనుక తప్పనిసరిగా అటువంటి భూమి జోలికి పోవద్దని చెప్పి ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ, దీనికి ఎవరైనా అధికారులు మరి స్పందించి వాళ్లకు అలాట్మెంట్ చేసి వాళ్లకు సహకరిస్తే వాళ్ళకు కూడా తప్పనిసరిగా రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కనుక వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది కనుక మీరు వాళ్ళకు సహకరించి వాళ్ళ తప్పుడు ప్రపోజల్స్ని మీరు ఎక్కడ కూడా తీసుకోవద్దని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదే ఎమ్మెల్యేకి కూడా చెప్తా ఉన్నా, ఇదొక్కటే కాదు, నీవు నియోజకవర్గంలో ఏవైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా ప్రతి రూపాయి కూడా వసూలు చేయబడుతుంది, మళ్ళా ప్రభుత్వానికి అప్పగించబడుతుంది అని చెప్పి నేను ఎమ్మెల్యే గారు కూడా హెచ్చరిక చేస్తూ పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. నియోజకవర్గ ప్రజలారా చూడండి, ఇది ఒక్కటే నల్లగుట్ట అనేది బయటికి వచ్చింది, ఇది కాదు అక్రమ ఇసుక, అక్రమ మైనింగు. పోయినసారి మాజీ ఎమ్మెల్యేలతో కుమ్మక్కై కర్వేన ప్రాజెక్టులో మరి ఎన్ని అవకతవకలు జరిగినాయి, మరి అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది. అవన్నీ ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పుడు నీవు అధికారంలో ఉన్నావు కదా, ఎందుకు మాట్లాడుతావు అంటే ఇద్దరు కూడా దొంగలు ఒకటే పంచుకున్నారు. ఇవాళ వానికి వీడు వీనికి వాడనే విధంగా ఇవాళ షేరింగ్ చేసుకొని గుట్టు సప్పుడు కాకుండా ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేవు? ప్రతి మండల కేంద్రంలో మరి ఎక్కడైతే ఇసుక ఉందో విపరీతమైన ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే మనుషులు, ఎమ్మెల్యే అనుచరులు. ఇవన్నీ కూడా ప్రజలకు, మైనింగ్కు, ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది కనుక ఆ నష్టాన్ని కూడా ఖచ్చితంగా భరించాల్సి వస్తుంది. వాళ్ళకు మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ, గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి డబ్బులను నీవు దోచుకుంటున్నావు కనుక ప్రతి రూపాయిని మళ్ళీ తిరిగి కట్టించే విధంగా వచ్చేటటువంటి మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. 527 సర్వే నెంబర్లో గల 68 ఎకరాల భూమిని కాపాడడానికి ఆ యొక్క భూమి ఈ యొక్క కొత్త మున్సిపాలిటీ అయిన ఈ యొక్క భూత్పూర్ ప్రాంత వాసులకు, ఇక్కడ ఉండే ప్రజలకు అభివృద్ధికి తోడ్పడాలనే యొక్క సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు అక్కడి నుంచి కూడా ఆ నల్లగుట్ట ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా పాదయాత్రతో ఈ యొక్క ప్రజలకు అదేవిధంగా ఈ యొక్క ఆఫీసర్స్కు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూమి అనాదిగా వస్తున్నటువంటి గవర్నమెంట్ భూమి, అది కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కుమ్ముక్కై ఒక వ్యక్తికి అప్పచెప్పి వాళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళు దాంట్లో లబ్ధి చేకూర్చాలనే యొక్క సంకల్పంతో ఆ యొక్క భూమిని అలాట్ చేయడం జరిగింది. అటువంటి అలైన్మెంట్ ఏదన్నా జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీ గతంలో ఇక్కడ పాదయాత్ర చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ భూమిని ఆపడం జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి ఉద్దేశం ఏమన్నా ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ఇది. ఈ యొక్క మున్సిపాలిటీకి అనేక రకాల భూములు అవసరం పడతాయి. రాబోయే రోజులలో ఆఫీసులు కానీ, అదేవిధంగా పేద ప్రజలకు కాలేజీలు కానీ, హాస్టల్స్ కానీ, పేద ప్రజల అభ్యున్నతి కొరకు గవర్నమెంట్ భూములు అవసరం పడతాయి. కాబట్టి అటువంటి భూములు 1 ఇంచు కూడా అన్యాక్రాంతం కాకుండా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. అటువంటి దాంట్లో ఏమాత్రం ప్రమేయం ఉన్న రాజకీయ నాయకుల్ని కానీ, అధికారులను కానీ భారతీయ జనతా పార్టీ ఏమాత్రం సహించదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తుంది. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కు పాదయాత్ర చేయడం జరిగింది. ఏమాత్రం దాంట్లో మళ్ళా లొసుగులు బయటకు వస్తే కలెక్టరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి భారతీయ జనతా పార్టీ
పూనుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు. నా పేరు శంకర్ నాయక్, మాది స్థానిక నల్లగుట్ట తాండా మాది. ఈ నల్లగుట్ట అనేది 527 సర్వే నెంబర్ ఉంది. సర్వే నెంబర్ ప్రకారము 2022లో అడ్డాకల్ మండలానికి చెందిన ఒక వ్యక్తి కందూరు నారాయణ ఆయనకు అప్పుడు గత ప్రభుత్వము రాసిచ్చిందని అప్పుడు వినికిడి వస్తే మేమే ఇదే తాండా నుంచి 100 మంది దాకా పాదయాత్రగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం వల్ల అది అక్కడో ఆగిపోయింది. మళ్ళీ ఇదే ప్రభుత్వంలో మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే వ్యక్తికి మళ్ళీ ఇదే 527 సర్వే నెంబర్ మళ్ళీ ఆయనకే ఇస్తున్నారని తెలిసింది. మాకు నల్లగుట్ట తాండా చుట్టుపక్కల ఉన్న ఫస్ట్ వార్డు, ఇది భూత్పూర్ ఫస్ట్ వార్డు. నల్లగుట్ట తాండా, సిద్ధాయపల్లి, వసరాం తాండా, రామదాస్ తాండా, ఇవి ఉన్న తాండాలకు అన్నిటికీ అమిసాపూర్ కూడా వస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరికి నల్లగుట్ట అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మా నల్లగుట్ట తాండా వాసులకు పశుగ్రాసానికి కానీ, మాకు కట్టెలు కానీ, ఇంకా మేకలకు కానీ అన్నిటికీ పశుగ్రాసానికి అన్నిటికీ పనికొస్తుంది ఇదే గుట్ట. ఈ గుట్టను ఆక్యుపై చేయడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. ఎలాగైనా సరే ఈ గుట్టను ఆపాలనే విషయంతోన తాండవాసులం ఈరోజు కూడా కదిలి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. ఖచ్చితంగా గుట్టను అయితే ఖచ్చితంగా ఆపగలుగుతాము. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎవరు వచ్చినా సరే అడ్డము, టెంట్ వేసుకొనైనా కూర్చొనైనా సరే ఈ గుట్టను అయితే ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే మాకు టెంపుల్స్ కానీ శ్మశాన వాటికకి ఇక్కడ చుట్టుపక్కల శ్మశాన వాటికలు లేవు. ముందు ఇప్పుడు రీసెంట్గా డబుల్ బెడ్రూమ్ కూడా స్టార్ట్ అయింది. ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళడానికి ఛాయిస్ లేదు. అందరూ శ్మశాన వాటిక గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న గుట్ట గురించి మాత్రం ఎవరు ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి గుట్టను కాపాడుకోవాలని చూస్తున్నాము. చూడండి, ఇంకా మేకలు కానీ ఏమున్నా కూడా గుట్టలనే మేపాల్సి వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా పశుగ్రాసానికి మొత్తం మనకు గుట్టనే మాకు ఆధారం అన్న. ఈ గుట్ట లేకపోతే వేరే పనులు అయితే జరగవు మాకు. ఇంకొకటి రాళ్ళు కానీ ఇప్పుడు ఇల్లు కట్టడానికి మొరం వేసుకోవడం కానీ, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తాండా వాళ్ళు కానీ అమిసాపూర్ వాళ్ళు కూడా మొరం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి బునాదికి దానికి దీనికి పనికి వస్తుంది. ఇంకోటి రాళ్ళు బెందడి చేసుకోవడానికి, దానికి అన్నిటికీ ప్రతి దానికి గుట్ట అనేది పనికొస్తుంది అన్న. కాబట్టి అందరు కలిసికట్టుగా గుట్టను ఆపుకుంటామని వినియోగం చేస్తాం. నా పేరు కృష్ణయ్య, మాది సిద్ధాయపల్లి 1వ వార్డు, భూత్పూర్ మున్సిపాలిటీ. 527 సర్వే నెంబరు భూత్పూర్ మండల్. ఈ సర్వే నెంబర్లో ఈ భూమి కందూరు నారాయణ అనే వ్యక్తి మీద ఆయన పేరు మీద చేయడానికి గవర్నమెంట్ ఇంతకుముందుకు 2022లోనే స్టార్ట్ చేసింది. అప్పుడు మేము పాదయాత్రగా ఇక్కడ నుంచి నల్లగుట్ట కానీ, నల్లగుట్ట తాండవాసులు, సిద్ధాయపల్లి, అమిసాపూర్ వాసులు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం పాదయాత్రగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినందువలన ఇంతవరకు ఆగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ఇంతవరకు ఆగిన తర్వాత ఇన్ని రోజులు ఇంకా మళ్ళీ దాని గురించి మళ్ళీ ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు సపోర్ట్ చేసి ఇప్పుడు అదే కందూరు నారాయణ వ్యక్తి మీద మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పందం చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి మళ్ళీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మొత్తం చైతన్యవంతులుగా తయారయ్యి మేము మళ్ళీ పాదయాత్రగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి మా మీద దయ ఉంచి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు 4000 మంది ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల డబుల్ బెడ్రూమ్ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఇది వేరే వాళ్ళకి చేయకుండా ఇక్కడున్న జనాలకు పనికొచ్చే విధంగా ఉపయోగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి మాకు ఇక్కడ ఉపయోగపడే విధానం ఏంటంటే, ఇంతవరకే 3 ఎకరాల శ్మశానం ఉంది. దాంట్లో ఈ నల్లగుట్ట తాండలో ఒక స్కూల్ ఉంది 2 ఎకరాలు. నల్లగుట్ట తాండా ఇండ్లు మొత్తం చుట్టుపక్కల వాళ్ళవి ఉన్నాయి. ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందుకు ఇక్కడ సబ్స్టేషన్ ఒకటి ఇంప్లిమెంట్ అయింది. ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి ఇంకా రాబోయే తరానికి కాలేజీలు కానీ, హాస్టల్ కానీ పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని రాబోయే తరానికి మాకు ఉపయోగపడుతుందని మాకే ఉంచాలని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంఆర్ఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా మీద దయ ఉంచి మాకు చెందేటట్లు చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇక్కడున్న జనాలందరూ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా మీద దయ ఉంచి ఆపగలరని మనవి చేస్తున్నాము.